ఈ మధ్యకాలంలో వక్ఫా మీద ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం, వక్ఫా చట్టాల్లో కొన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు ఖచ్చితంగా సవరించాలని చెప్పేసి సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది కదా. అసలు ఏంటి వక్ఫాలో జరుగుతున్న ఏమైనా అవినీతి జరుగుతుందా? వక్ఫా ఆస్తులన్నీ కూడా అన్యాక్రాంతానికి గురి కాబడుతున్నాయా? అసలు ఈ చట్టం ఎవరికి లబ్ధి చేకూర్చే విధంగా ఉంది? ఈ చట్టం గురించి చెప్పాలి అంటే ముస్లిం జేఏసీగా చెప్పాలంటే మీరేం చెప్తారు? వఫ్ అనేది ఏంటంటే శాశ్వత దానం అంటారండి. వఫ్ అంటే దేవుడి పేరుతో ఇచ్చినటువంటి దానం. ఏదైతే హిందూ సాంప్రదాయంలో ఎవరికైతే మనం భూమాన్యాలు అంటాం కదా, అలాగే వఫ్ చట్టం అనేది 1954లో ఒక చట్టం ఏర్పాటు చేశారు. ఎందుకంటే ముస్లిం పూర్వీకులు మసీదులకు, దర్గాలకు, అదేవిధంగా మసీదులకు, దర్గాలకు, ఆషుర్ఖానాలకు, అదేవిధంగా పీర్ల చావడిలు ఉంటాయి కదా, వాటి కోసం ఏంటంటే మా పూర్వీకులు పుణ్యం కోసం దానం చేసినటువంటి ఆస్తులు అవి. దాన్ని ఏం చేసే బ్రిటిష్ గవర్నమెంట్ ముందు నుంచి కూడా ఉన్నాయి. అవి బ్రిటిష్ గవర్నమెంట్ కూడా అప్పుడు యాక్ట్ చేసి దాన్ని ఒక చట్టం చేసింది. ఆ తర్వాత 1954లో ఒక చట్టం ఏర్పడింది. అది కొన్ని అంశాలు దాంట్లో సవరిస్తూ కూడా 2013లో మళ్ళీ సవరించారు. దాన్ని 1995లో సవరించారు. అయితే అది కంప్లీట్గా కొనటం, అమ్మటం నేరం, కూడా చట్టరీత్యా నేరం. అయితే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే ఈ ఆస్తులు అన్నీ కూడా పెద్ద పెద్ద నగరాల్లో చాలా ఉన్నాయి, లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వఫ్కు బోర్డుకు సంబంధించిన ఆస్తులు అని చెప్పేసి ఉన్నాయి. అయితే ఇది అన్యాక్రాంతమైన విషయం అయితే 100% కరెక్ట్. కానీ ఇప్పుడు బీజేపీ ఏం చెప్తుందంటే ఉమ్మీద్ చట్టం అనేది ఒకటి తీసుకొచ్చి అందులో 44 సవరణలు చేసి, అందులో ముస్లింలకు సంబంధించినటువంటి సంస్థ వక్ఫ్ బోర్డు కాబట్టి అందులో మీరు 12 మందిని, అంటే 22 మందికి గాను 12 మందిని సెంట్రల్ వక్ఫ్లో 12 మంది ముస్లిమేతరులు ఉంటారు అంటే అది ఎంతవరకు న్యాయము? అదేవిధంగా రాష్ట్రంలో 11 మందికి గాను 7 ముస్లిమేతరులు ఉంటారు. వాళ్ళు కూడా మీ పరిపాలనలో వాళ్ళు కూడా ఉంటారు. అంటే మీ మసీదులు కాపాడటానికి, లేకపోతే మీ దర్గాలను కాపాడటానికి కూడా హిందూ సోదరులు తోడ్పడతారనేది బీజేపీ యొక్క చట్టం యొక్క అర్థం. అది పూర్తిగా అన్యాయం. అది హిందూ ముస్లిం బాయ్ అనేది కదా, అఫ్కోర్స్ కరెక్టే. కానీ ఇప్పుడు అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ముస్లింలని ఎవరన్నా బోర్డు మెంబర్గా పెడతారా? పెట్టరు కదా. అదే క్రిస్టియన్ సంస్థల్లో తీసుకొచ్చి ముస్లింని పెడతారా? పెట్టరు కదా. అదేవిధంగా మేము అడిగింది ఏంటంటే ముస్లింలకు సంబంధించిన సంస్థల్లో హిందూయేతరులను పెట్టిన దానివల్ల ఉపయోగం ఏం లేదు. హిందూ సోదరులు ఉండాలి, తప్పదు, కాదని మేము అనట్లేదు. బట్ ఏంటంటే అది అన్యాయం. అది కూడా ఏంటంటే 22కి 12 మందిని పెడతాము, ఇక్కడేమో 11 మందికి, రాష్ట్రంలో ఏమో 7 పెడతామని చెప్తే అప్పుడు మేము సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టులో స్టే ఇవ్వటం జరిగింది. దాని మీద ఇంటీరియం ఆర్డర్ ఇవ్వటం జరిగింది. మేము హిందువులకు వ్యతిరేకం కాదు, ఎందుకంటే హిందూ ముస్లింలు అందరూ కలిసి ఉండాలి కూడా. అయితే బీజేపీ చేస్తున్నటువంటి ఒక ముస్లింల పట్ల ఎప్పుడు కూడా ఒక అన్యాయమైనటువంటి ధోరణి అవలంబిస్తుంది, బాహాటంగానే విమర్శిస్తుంది. అదే బీజేపీ ముస్లింల కంటే ఒక చిన్న చూపు ముస్లింల పట్ల ఉంది. ముస్లింలకు ఎప్పుడు కూడా బీజేపీ వాళ్ళకు ఒక గ్రాంట్ ఇవ్వటం కానీ, లేదంటే వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా ఇదే భూముల్లో వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా ఒక కాలేజీలు కానీ, అది స్కూల్స్ కానీ, అదేవిధంగా ఏదైనా కూడా ఒక అభివృద్ధి కార్యక్రమాలు ఏదైనా చేస్తామని చెప్తే దానికి స్వాగతించేవాళ్ళు. కానీ మీరు కావాలని ఆ భూములను లాక్కోవటానికి దాన్ని చట్ట సవరణ చేసి చట్టం వాళ్ళకి చుట్టమైపోయింది. ఈరోజు చూస్తే బీజేపీ, ఈడీ, సిబిఐ, అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్ని కూడా ప్రభావితం చేసే అంత పెద్ద పార్టీగా ఎదిగింది. కాబట్టి ఈరోజు ముస్లింలు మైనార్టీలుగా ఉన్నారని మైనార్టీల పట్ల మీరు వివక్ష చూపిస్తూ ఈరోజు వాళ్ళ భూమిని లాక్కోవాలని ప్రయత్నం చేస్తే రేపు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఎవరు మసీదు వద్ద వేరే వాళ్ళు వచ్చేసి ఏదైనా చేస్తానంటే, లాక్కుంటానంటే అది ప్రభుత్వమైనా సరే, ఇంకోళ్ళైనా సరే ప్రజలు ఊరుకోరు, ఎవరైనా సరే పోరాడతారు దాని గురించి. దీని మీద ముస్లిం చేసే స్టాండ్ ఏంటి, ఎలా పోతుంది అంటే సుప్రీంకోర్టులో కేసు వేయడం, అది స్టే అవ్వడం అనేది అదొక పార్ట్ కదా. అసలు ముస్లింలలో దీని మీద అసలు అవగాహనే లేదు. అంటే ఈ చట్టం గురించి కానీ, ఈ వక్ఫ్ గురించి కానీ, దీని మీద మీరు ఎలా వెళ్ళబోతున్నారు జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున? ఇంటీరియర్ ఆర్డర్స్ ఏదైతే ఉన్నాయో కంటిన్యూగా సుప్రీంకోర్టులో ఉన్నాయి. ఏదైతే చట్టం 8 ఏప్రిల్న ఏదైతే చట్టంగా మారింది, అది మనకు అనుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా అనేది పక్కన పెడితే ఒక చట్టంగా మారింది కాబట్టి ఆ చట్టాన్ని గౌరవిస్తున్నాం. ఒక భారతదేశ నాగరికులుగా, మైనారిటీలుగా, లేకపోతే ఆ చట్టం ఏదైతే చేశారో ఆ చట్టాన్ని మేము గౌరవిస్తూ ఈరోజు మేము దాదాపు 1-2 నెలల నుంచి మేము తిరుగుతున్నాం. ఉమ్మీ చట్టంలో ఏదైతే ప్రభుత్వం కోరుతుందో ఆ డాక్యుమెంట్లన్నీ కూడా సమర్పించి
ఆ ఉమ్మీద్ చట్టంలో ఆ పోర్టల్లో మీ ప్రాపర్టీస్ ఏదైతే మసీదు కానీ దర్గాలు కానీ అన్నీ కూడా అందులో ఎక్కించమని చెప్పి మేము ప్రతిరోజు కూడా ప్రతి మసీదు కూడా తిరిగి మేము చెప్తున్నాం. ఎందుకంటే చట్టం అయింది కాబట్టి. చట్టం అయిన తర్వాత ఏ కోర్టు అయినా సరే, సుప్రీంకోర్టు అయినా సరే, హైకోర్టు అయినా సరే, జిల్లా స్థాయి కోర్టు అయినా సరే ఆ యాక్ట్ని ప్రకారంగా తీర్పు ఇస్తుంది. కాబట్టి మేమేంటంటే ఆ చట్టం ప్రకారం ఏమడుగుతున్నారో ఆ డాక్యుమెంట్స్ ఇచ్చి మీరు పోర్టల్లో మీరు నమోదు చేసుకోమని చెప్పి ప్రతి మసీదుకు తిరిగి చెప్తున్నాం మేము. కానీ ప్రజల్లో అవేర్నెస్ లేదు. ఇప్పటికి కూడా ఆ పోర్టల్లో ఎక్కించలేదు. 65,000 ఎకరాలు దాదాపుగా భూములు ఉన్నాయి. దాదాపు 4,500 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మన రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి, ఆంధ్రప్రదేశ్లో. అవన్నీ కూడా 95 చట్టంలో ఏదైతే ఉన్నాయో వాటినే మళ్ళీ ఉమ్మీద్ పోర్టల్లో మళ్ళీ తిరిగి ఎక్కించమని చెప్తుంది చట్టం. అదే భూముల్ని మళ్ళీ తిరిగి ఎక్కించమని చెప్తుంది, రీస్టోర్ చేయమంటుంది. దాన్ని ఎవరైతే సంరక్షకులుగా ఉన్నారో, బాధ్యులుగా ఉన్నారో వాళ్ళందరికీ మేము ఏంది కోరుతున్నాము, ఇవన్నీ కూడా ఉమ్మీద్ పోర్టల్లో వేయండి. లేదంటే రేపు లిటిగేషన్ వస్తుంది. లిటిగేషన్ ఎలా వస్తుందంటే, మీరు ఉమ్మీద్ పోర్టల్లో కనుక 5 డిసెంబర్ 2025 వరకు వేయకపోతే అది డిస్ప్యూటెడ్ ల్యాండ్ కింద ట్రీట్ చేస్తారు. మళ్ళీ మీరు ట్రిబ్యునల్కి వెళ్ళాల్సి వస్తుంది. 6 నెలలు గడువు ట్రిబ్యునల్లో ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ 5వ తారీఖు వరకు మీరు ఆ పోర్టల్ వేయకపోతే ట్రిబ్యునల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ట్రిబ్యునల్కి వెళ్ళి ఆ ల్యాండ్ మీద కాదని నిరూపించుకొని మళ్ళీ పోర్టల్లో వేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇదంతా ఏంటంటే ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళ భూములు వాళ్ళకి కాకుండా చేయడానికి, ముస్లిం సమాజాన్ని ఒక తీవ్రమైన సంక్షోభంలో పడేయడానికి బీజేపీ చేస్తున్నటువంటి కుట్ర. ఓకే, ఫైనల్గా అంటే ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారంటే ఈ ముస్లిం సమాజానికి ఎలాంటి పిలుపునివ్వబోతున్నారు? అంటే మీరు వక్ఫ్ మీద ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఆస్తులను ఎలాగైనా మనం సంరక్షించుకోవాలి, అందులో మన భాగం ఖచ్చితంగా ఉంది, మన హక్కు ఇదిగా భావిస్తున్నారు కాబట్టి ముస్లిం సమాజానికి ఏం పిలుపు ఇవ్వబోతున్నారు ఈ సందర్భంగా? ఒకటండి, మనమైతే ఇవ్వలేదు. మన పూర్వీకులు ఇచ్చినటువంటి భూములు, ఆ పూర్వీకులు అంకితం చేసినటువంటి భూములు, వాటిని కాపాడుకోవటం ముస్లింలుగా వాళ్ళ బాధ్యత. అయితే ప్రభుత్వం ఏదైతే చెప్తుందో, ఈ చట్టం ఏదైతే చెప్తుందో, భారత రాజ్యాంగం ఏదైతే చెప్తుందో, సుప్రీంకోర్టు ఏదైతే చెప్తుందో దాన్ని అనుసరించడం ముస్లింల బాధ్యత. అంటే ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ఊర్లలో మన ఇది వక్ఫ్ ఆస్తి అన్యాక్రాంతం అవుతుందని చెప్పేసి డైరెక్ట్గా కంప్లైంట్ చేయాలన్నా, లేదంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలన్నా ఏమైనా మార్గం ఉందా? దీనికి ఏమన్నా ఫెసిలిటీ ఏమైనా ఉందంటే ఏం చెప్తారు? నాకు చాలామంది రాష్ట్రం నుంచి ఫోన్లు చేస్తున్నారు, చాలామంది ఫోన్ చేస్తున్నారు. దానికి ఒక పోర్టల్ ఇచ్చారు. ఆ పోర్టల్ పేరు umeed.minorityAffairs.government.in. ఇలాగ ఒక పోర్టల్ ఇచ్చారు. దాంట్లో దర్గాలు కానీ, మసీదులు కానీ, పీర్ల చౌడీలు కానీ, ఖబరస్థాన్లు కానీ, శ్మశాన వాటికలు కానీ, ఇవన్నీ కూడా దాని హద్దులు ఏదైతే ఉన్నాయో, లెఫ్ట్ రైటు ఫ్రంట్ బ్యాక్ ఎవరున్నారు అనేది హద్దులు చేసి ఆ హద్దుల మధ్య ఉన్నటువంటి ప్రాపర్టీని మీరు పోర్టల్లో ఎక్కించాలి. ఆ సర్వే నెంబర్తో ఎక్కించాలి. ఎక్కిస్తే దాన్ని మేకర్ అంటారు. అది సర్వే ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను చెక్ చేస్తాడు. చెక్ చేసేసి CEO ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రూవ్ చేస్తాడు. ఇవి 8 ఏప్రిల్ 2025కు ముందు ఉన్నటువంటి వక్ఫ్ భూములకు సంబంధించి ప్రొసీజర్. 8 ఏప్రిల్ 2025 ముందు ఉన్నటువంటి భూములు. ఏప్రిల్కి ముందు జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు సుప్రీంకోర్టు చెప్పింది. దీనికి వాళ్ళు ఏం చెప్పారంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ తీసుకొచ్చి మీరు ప్రూవ్ చేసుకోమని చెప్పింది. లేదు, అలా కాదు, వక్ఫ్ బై యూజర్లో ఉన్నటువంటి భూములు అంటే మీరు వాడకంలో ఉన్నటువంటి భూములు కూడా, మసీదులు కానీ, దర్గాలు కానీ, అవి కూడా వాడకంలో ఉంటాయి. అది పురాతన కాలం నుంచి దాదాపు 100-200 సంవత్సరాల కాలం నుంచి ఉన్నాయనుకోండి. వాటికి ఎక్కడా కూడా డాక్యుమెంట్స్ ఉండవు. ఎందుకంటే 1955లోనే మనకి 1947లో మనకేమో స్వాతంత్రం వచ్చింది. 55లో సర్వే జరిగింది. 55లో సర్వే జరిగినప్పుడు అక్కడ ఏ స్థలం ఉంది ఏంటనేది క్లియర్గా ఉంది. సో దాని ప్రకారం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అప్పటి వరకు 8 ఏప్రిల్ వరకు ఏదైతే ఉన్నాయో వాటిని మేము వక్ఫ్ భూములకు అంగీకరిస్తున్నాం. కాబట్టి ఆ భూములన్నీ కూడా మీరు 5 డిసెంబర్ 2025 లోపు మీరు ఆ పోర్టల్లో నమోదు చేసుకోండి, మేము వక్ఫ్ భూములు కానీ నమోదు చేస్తామని. అయితే రెండో భాగం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మసీదులు కానీ, కొత్తగా నిర్మాణం చేసిన మసీదులు కానీ, లేకపోతే ఇంకా వేరే ఏదైనా సామాజికమైనటువంటి మద్రసాలు కానీ ఇవన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే, పర్మనెంట్గా అల్లా పేరు మీద, దైవం పేరు మీద పర్మనెంట్గా డొమినేట్ చేసిన ప్రతి ఆస్తిని కూడా వక్ఫ్ బోర్డులో నమోదు చేయడం కంపల్సరీ అవుతుంది. అయితే 5 ఏప్రిల్ తర్వాత మిగతా మసీదులు కానీ, మీరు కట్టినటువంటి మసీదులు కానీ, లేదంటే ఏదో మదరసాలు కానీ, అవన్నీ కూడా ఖబరస్థాన్లు అవన్నీ కూడా నమోదు చేయడం కంపల్సరీ. ప్రతి ఒక్కరిగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, చట్టం రూపంలో మన ముందుకు వచ్చింది కాబట్టి దాంట్లో
ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం నమోదు చేసుకుంటే లీగల్ కాంప్లికేషన్స్ నుంచి దూరంగా ఉంటాం.